కేసీఆర్ ఇండిపెండెంట్ ఇండియా తర్వాత 14 సార్లు ఎన్నికల్లో విజయం, 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో 9 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ఎంపీ, 2 సార్లు మంత్రి, ఇంకొక కొత్త రాష్ట్రం తెలంగాణ. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కథ. వెల్కమ్ టు శివ ఇంజనీరింగ్ ఛానల్. 1954లో మెదక్ జిల్లాలోని చిన్న గ్రామంలో జన్మించిన కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. రాజకీయాలను కాంగ్రెస్ యువజన విభాగంతో ప్రారంభించారు. 1983లో టీడీపీ పార్టీలో చేరి సిద్దిపేట నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. కానీ ఒక దశలో ఆయన అన్ని వదిలి ఫిబ్రవరి 27, 2001 కొత్త పార్టీ స్థాపించారు, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్. ఒక లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అక్కడ నుంచి ఉద్యమం ప్రారంభం. గ్రామ గ్రామాల సమావేశాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, ఇలా పోరాటం కొనసాగింది. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి అలయన్స్ చేసింది. తెలంగాణ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నవంబర్ 29, 2009లో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 11 రోజుల తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై హామీ ఇచ్చింది. తర్వాత 5 సంవత్సరాలు రాజకీయ పోరాటాలు, చర్చలు, ఉద్యమాలు కొనసాగాయి. చివరికి 50 ఏళ్ల కళ నెరవేరింది. జూన్ 2, 2014 తెలంగాణ భారతదేశం 19వ రాష్ట్రంగా ఏర్పడింది. ఆ కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్లలో తెలంగాణను దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఒకటిగా ఉంచారు. రైతు బంధు, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్, డబుల్ బెడ్రూమ్ వంటి పథకాలు ఆయన పేరుతో ముడిపడి ఉంది. హైదరాబాద్ ను గ్లోబల్ ఐటీ హబ్ గా అభివృద్ధి చేశారు. ఇదే మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడి కథ. రేపు మరో కొత్త కథతో కలుద్దాం.